మహేష్ బాబు టాప్, టాలీవుడ్ లో మహేష్ బాబు టాప్. జై బాబు. సూపర్ ఉంది, బాగా అనిపించింది. పాములు అట్లనే తీసుకురాలి, మేము కూడా అదే ఎతికాం పాముల కోసం. లోపల వైబ్ కొంచెం తక్కువే ఉందన్న, అంత పెద్దగా లేదు. ఐమాక్స్ కాబట్టి ఎవరు ఏం పాటలకి ఏం పెద్ద లేవలే, అరుపులు కూడా తక్కువే ఉన్నాయి. సుదర్శన్ అలాంటి థియేటర్స్ చూస్తే బెటర్ అనుకుంటా. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. థియేటర్లో స్క్రీన్ పైన ఒక సినిమా కనపడితే థియేటర్ లోపల ఇంకో సినిమా కనపడ్డది. నాకైతే ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిరు. మహేష్ బాబు గారు అయితే వన్ మ్యాన్ షో. సాంగ్స్ అయితే చెప్పొద్దు, కొన్ని సాంగ్స్ అయితే కట్ చేసిరు, అదైతే కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయినారు. అయినా కూడా మహేష్ బాబు గారిని చూసిన తర్వాత అంతా మర్చిపోయినారు. కానీ నిజంగా సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మహేష్ బాబు గారు మాత్రం నిజంగా హీరో కాదు, దేవుడు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఒక సాంగ్ అయితే ఉంది, ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితి కంఠాయ, ఓం నమో హరనాథ ప్రణవాయ, అట్లుంది సాంగ్ అయితే. నిజంగా చాలా బాగుంది సినిమా. నిజంగా అప్పుడు సినిమా అయితే కొద్దిగా డల్ అన్న విషయము అన్నారు. కానీ నిజంగా ఈ రోజు అయితే చూస్తుంటే ఈ సినిమా కనుక ఈ టైంలో కనుక రిలీజ్ అయి ఉంటే నిజంగా చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ అయ్యేది. అసలు మామూలుగా లేకుండే ఎక్స్పీరియన్స్. ఏదైతే ఎక్సైట్మెంట్ కొత్త మూవీ రిలీజ్ ఉంటుందో అదే ఎక్సైట్మెంట్, అదే ఫీలింగ్, అదే హ్యాపీనెస్. మహేష్ బాబుని చూస్తున్నంతసేపు ఆ హ్యాపీనెస్ ఎక్కడికి పోదు. మళ్ళీ రిలీజ్ అయినా కూడా అదే హ్యాపీనెస్తో, అదే ఎక్సైట్మెంట్తో వచ్చాము థియేటర్కి. అప్పుడు ఇంటర్లో చూసాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇట్లా అదే ఫ్రెండ్స్ గ్యాంగ్తో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. థియేటర్ మాత్రం గుడిలా మారిపోయింది భయ్య. అసలు ఏదో అనుకున్నాను కానీ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా చేయలే. అంటే ఒక మల్టీప్లెక్స్లో ఒక సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కనిపించింది నాకైతే మాత్రం. చాలా బాగుండే. కలేజా సూపర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. సూపర్ ఉందండి మూవీ, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కలేజా మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. అందరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాబ్ ఫ్యాన్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఎంజాయ్ చేసాం. మేము ఫ్రెండ్స్తో వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్లో సీన్స్ కట్ చేశారు కానీ చాలా బాగుంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్ కట్ చేశారు. సేమ్ జై బాబు. ఒక్క సెకండ్ సీట్లో కూర్చోలేకపోయినా చెప్తున్నా, ప్రతి సెకండ్ అరుస్తున్నాడు అన్న. మేము సినిమా జన్మలో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తా అన్న. అది పర్వాలేదు, ఎంతైనా అన్న మహేష్ బాబు అన్న. అసలు ఆయన అన్న సినిమా చూడడం పెద్ద దృశ్యం అన్న, దేవుడు దర్శనం చేసుకున్నట్టుందన్న. అసలు సూపర్ కిరాక్ సినిమా అన్న. లేదన్న మేము తీసుకోలే, కానీ గొంతు పోయిందన్న అరుచుకుంటూ ఫుల్. సినిమా డైలాగ్ ఇది చెప్తాడు. దీనమ్మ బుడ్డలో పంది నువ్వు బతుకుతున్నావు. ఎందుకు రాను, ఎందుకు సార్ అంటే ఎలా అనిపిస్తుంది సినిమా? కొన్ని సీన్లు చాలా బాగా తీస్తారు, సాంగ్ కూడా తీస్తారు. అసలు లేదా యాక్చువల్లీ సాంగ్ కానీ అక్కడ సాంగ్ తీసేసి యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసి ఉండే, కానీ కొంచెం షార్ట్ అయింది ఫిలిం. సో ఇది లాస్ట్కి వస్తుంది కదా సాంగ్ పేరు ఏంది? సీన్స్ అంత గుర్తులేదు, బట్ అదొక సాంగ్ ఉంది కదా చెప్పేది. ఇప్పుడు వెళ్తున్నా చూడండి. యాక్చువల్లీ హ్యాపీ ఉంది మళ్ళీ రిలీజ్ చేసి. నిజం చెప్తున్నా, ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా అన్న. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ మొత్తం ప్రతి యూత్ చూడాల్సిన సినిమా అన్న ఇది. అసలు సినిమాలో మహేష్ బాబు ఉంటాడన్న, హిట్టిక్ రోషన్ కూడా పరికినాడన్న. అది అసలు స్కిన్ కలర్ అసలు అప్పుడు మన జనాలకి అంతే అన్న. ఇప్పుడు ఆరెంజ్ మంచి క్లాసిక్ మూవీ. ఆరెంజ్ ఇలాంటి సినిమాలు హిట్ చేయరన్న, ఫ్లాప్ చేస్తారు. అప్పుడు ఎవరికి అర్థం కాదు క్లాసిక్ సినిమాలు. ఇప్పుడు చూడండి అన్న, ఇలాంటి సినిమా కోసం మళ్ళీ ఏంటి ఇది హైయెస్ట్ 160K ప్లస్ బుకింగ్స్ వచ్చినాయి రిలీజ్కి. చూసినారా అన్న? ఒక సినిమా బాగుందంటే స్టోరీ, హీరో, అసలు పర్ఫార్మెన్స్ అన్న. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క అద్భుతం అంతే. ఒక మైల్ స్టోన్ డైలాగ్ అంటే రావు రమేష్ గారు ఆ అసలు ఆ ఎలివేషన్స్ ఉంటే అన్న హీరో గురించి. కొత్త ర్యాంప్ అసలు సినిమా అయితే అసలు
సీట్లలో కూర్చోలే మేమైతే అసలు. కలేజా అంటే కలేజానే అన్న. అసలు మళ్ళీ ఇలాంటి సినిమా రావాలని మళ్ళీ మహేష్ బాబు గారి నుంచి కోరుకుంటున్నాము. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తుంది, అది ఇంకా మీ ఊహలకే ఇంకా అది చింపేస్తారు సినిమా అయితే. ఇక అనుష్క గారు ఎట్లా అనిపించింది? అనుష్క గారు అసలు అప్పటికి ఇప్పటికి తేడాయే లేదన్న. న్యాచురల్ బ్యూటీ, అసలు చూస్తానే ఉండిపోవచ్చు. అసలు అసలు అక్కడ 2 కళ్ళు చాలా అన్న చూడ్డానికి. అసలు ఆలీ కామెడీ ఎవర్ గ్రీన్ అన్న. ఆలీ, సునీల్ వీళ్ళు అసలు లేకపోతే సినిమానే లేదు. వీళ్ళు ఉంటేనే మనకి సినిమా అనేది. ఓకే అన్న, థ్యాంక్స్. అంటే హైదరాబాద్లో ఎక్కువగా మీరు అప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి ఆయన మూవీస్ తీస్తుండే. సో అప్పటి నుంచి కూడా యూ డోంట్ సీ సో మచ్ చేంజ్ ఆయన ఆయన బాడీలో కానీ ఆయన కనిపించే విధానం. హీ స్టిల్ దట్ యంగ్. ఎవరు కూడా అంటే అట్లా లేకుండే, అందరూ చేంజ్ అయ్యారు. బట్ బాబుని చేంజ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆయన ఎన్ని గెటప్స్ చేసినా, ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అంటే అది అంతే. మహేష్ బాబుని ట్రోల్ చేస్తారు కదా, డాన్స్ చేయడానికి రాదు, యాక్టింగ్ రాదు. డాన్స్ చేయడం అంటే అందరికీ ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఒకటేలాగా, ఇప్పుడు అల్లు అర్జున్ లెక్క ఎన్టీఆర్ వేయలేడు, ఎన్టీఆర్ లెక్క అల్లు అర్జున్ వేయలేడు. సో రాజమౌళి లెక్క మనం ఒకటే స్క్రీన్లో పెట్టి చూడాలనుకోద్దు. ఎవరు ఎవరా వాళ్ళది. ఏం చెప్తారంటే ట్రోల్ చేసే వరకు మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఫ్యాన్గా, ఒక డై హార్ట్ ఫ్యాన్ అనిపిస్తారు, ఏం చెప్తారు? నేను అందరికీ న్యూట్రల్, TF5 ఫ్యాన్. బట్ మోస్ట్లీ మహేష్ బాబుకి ఎక్కువ, నేను ఆ మూవీస్కి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటా అంతే. ఓకే, మహేష్ బాబు గురించి ఒక డైలాగ్, అంటే ఏ సినిమాలో అయినా కానీ ఆయన డెడికేట్ చేయాలంటే ఏ డైలాగ్? యాక్చువల్లీ నా పేరు పండు. సో చిన్నప్పుడు చాలా ఎక్కువ వాడుతుండే ఈ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగాడు. మహేష్ బాబుకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఎట్లా చెప్తారు? మీకు ఎదురుగా మహేష్ బాబు వస్తే, మీకు అనిపిస్తే, మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది కలేజాలో, తెలుసా? ఆయన నించుంటే అందరూ చుట్టూ కూర్చుంటారు. సో నేను అలా ఆయన ముందు అలా పడిపోతా అంతే, కాళ్ళ మీద అంతే. సరే, ఇప్పుడు మీ ముందు మహేష్ బాబు ఉన్నాడు అనుకో, ఏం చెప్తారు ఒకసారి? అంటే ఆ ఎగ్జైట్మెంట్ కళ్ళల్లో చూడాలనుకుంటుంది. ఇలా మహేష్ బాబు అనుకోండి, సరే ఏం చెప్తారు అంటే ఏం చెప్తాం, అసలు మాటలు రావు. ఎందుకు వస్తాయి? చెప్పే అవకాశం వస్తే చెప్పాలంటే ఏం చెప్తారు? ఈయన మహేష్ బాబు అనుకోండి. అంటే మీరు గౌతమ్కి పెళ్లి చేసే ఆలోచనలు ఉంటే చెప్పండి. ప్రపోజ్ చేస్తున్నారు. గౌతమ్కి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారో చెప్తే మేము అప్పటిదాకా వెయిట్ చేస్తాం. అందరు గౌతమ్లు చేసుకుంటే మా పవన్ లాంటి వాళ్ళు ఏమైపోవాలండి? పవన్ ఎవరు? సరే, ఓవరాల్గా ఏం చెప్తారు? గౌతమ్ అంటే బాగా ఇష్టం మీకు? యా, హీస్ క్యూట్. అంత టాల్, హ్యాండ్సమ్, అంత హాట్ డాడ్ ఉంటే ఎవరు చేసుకోరు చెప్పండి. డాడ్ కోసం డాడీ చూసి గౌతమ్ పెళ్లి అంటే బై 1 get 1 ఆఫర్. ఓకే, మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ అంటే క్యూట్. ఎప్పటి నుంచి ఫ్యాన్ మహేష్ బాబు మీరు? నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి. నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటుండే. పుట్టినా నేను ఎందుకుంటా అప్పుడు ఏదో 5 years ఉంటుండే. అప్పుడు నేను పోలేదండి మూవీకి. పోతే నేను చాలా సీన్స్ కూడా రిమూవ్ చేశారు, సాంగ్ కూడా రిమూవ్ చేశారు అని కూడా చాలా మంది ఫ్యాన్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను అప్పుడు రిమూవ్ చేసినట్టు ఏం తెలీదు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే కదా. ఇప్పుడు కూడా ఏం తెలియదండి దాని గురించి. ఓన్లీ ఎంజాయ్ చేయడం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి అంతే, అది చాలు నాకు. సినిమాలో ఏదైనా డైలాగ్? సినిమాలో ఏదైనా డైలాగ్ ఏం డైలాగ్ చెప్పండి. ఇప్పుడు చీచు నేనే అండి, చీచు అది నేనే చీచు. సరే, SSMB 29 రికార్డులు షేక్ చేస్తుందా పాన్ ఇండియా లెవెల్లో? చేస్తుంది, అఫ్కోర్స్ చేస్తుంది. ఒక 2000 crores ఈజీగా క్రాస్ అవుతుంది. సో మహేష్ బాబు దెబ్బకి హిందీ హీరోలకు నిద్ర లేకుండా చేస్తారా నెక్స్ట్ మూవీస్? ఆయన నార్మల్ తెలుగులో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది, హిందీలో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది. సో మనకి లాంగ్వేజ్తో సంబంధం లేదు. బాబు ఇస్ బాబు అంతే. సో మీకు అసలు ఆగుతలేదు, అసలు చాలా ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్
రిలీజ్ కోసం అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను రాజమౌళి గారు కాబట్టి నాకు తెలిసి ఒక 5 years ఇంకా టైం పడుతుంది మగాడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ సినిమా మాత్రం ఫుల్ హిట్ కావాలన్న అంతే. అన్న పెద్ద శర్మ ఛాన్స్ ఉంటుంది అన్న లాస్ట్ కి, అది నాకు రాదన్న. ఆ విజువల్ ఒక్కొక్కటి మైండ్ బ్లోయింగ్ వీడు బాక్స్ ఎలివేషన్ ఆ బీజిఎం బాబు బాబే అవునా కట్ చేసినారు కొన్ని సీన్స్. సో అది నేను కూడా వాళ్ళని అడిగిన థియేటర్ వాళ్ళను, సో మా తప్పు కాదు, అది వాళ్ళు ప్రింట్ మాకు అలా ఇచ్చారు అని చెప్పి యా ఇదే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జై బాబు అంతే, క్రేజీ అంతే. జై బాబు. అందుకే కదా వచ్చాం మేము కూడా. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి కావాలి మాకు. కలేజా 2 ప్లాన్ చేస్తున్నారు. కలేజా 2 అప్పట్లో జనాలు చూసి వాళ్ళు ఎలా ప్లాన్ అని నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పట్లో మాత్రం అది సాలిడ్ కంపెకి ఇచ్చారని చెప్పవచ్చు. అప్పట్లో మేము కూడా చూసాము, కాబట్టే చిన్నగా ఉన్నాను. అప్పట్లో అందరూ చూసి ఫ్లాప్ అన్నా కానీ ఇప్పుడు చూస్తే అలా ఏమో అనిపించలేదు నాకు. అది ఆ సినిమా మైండ్ బ్లోయింగ్ అసలు మామూలు లేదు. ప్రతి డైలాగు, ప్రతి బాబు టైమింగ్, బాబు కామెడీ, ప్రతి ఎలివేషన్, ప్రతి సీను అన్ని సూపర్ హైలైట్ అసలు. కాకపోతే నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే థియేటర్లో ఒక్కొక్క సీన్ అక్కడ కట్ చేశారు. అదొక డిసప్పాయింట్ తప్ప సినిమా మొత్తం అసలు ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అరే ఇంతమంది సినిమా ఇప్పుడు రావడమా, ఇంత సినిమా ఇంత మా ప్రేక్షకులు ఫ్లాప్ చేయడమా అని మేమే అనుకున్నాం. అసలు నేనే అనుకున్నాను ఒరిజినల్ అన్న. అసలు అంత మించి అసలు క్యారెక్టర్ ఒరిజినల్ కాదు అసలు. ఏ సినిమాలో అనుష్క బాగుందా, దిలావర్ సింగ్ వాళ్ళ వైఫ్ బాగుందా? థియేటర్ ఏం చెప్పలేదు. సినిమా మొత్తానికి అనుష్క హైలైట్, ఆ ఒక్క సీన్ కి ఆమె హైలైట్. ఎందుకంటే ఇద్దరు తక్కువ మాట్లాడకూడదు కాబట్టి. అసలు సినిమా అతడు కామెడీ కంటే కథ కామెడీ బాగున్నాయి, నచ్చి నాకైతే. అన్న కట్టమినేడు మహేష్ బాబు గారు సూపర్ స్టార్. ఆయన ఇప్పుడు కాదు, ఒక్కడు, మురారి, అతడు, అర్జున్ అలాంటి సినిమాలు ఎన్నో సక్సెస్ఫుల్ కొట్టిన మన మహేష్ బాబు గారికి ముందుగా ఇలాంటి సినిమా రిలీజ్ అయినందుకు మా ఫ్యాన్స్కి అంతా ఎంతో హ్యాపీగా అనిపించింది. అప్పట్లో మహేష్ బాబు గారి సినిమాలు అంటే ఒక ఇష్టపడటం, ఇప్పుడు కూడా అంత ఇష్టపడతాం. అంటే కలేజా సినిమా ఆయన కామెడీ కానీ, యాక్షన్ కానీ, యాక్టింగ్ కానీ నిజంగా మైండ్ బ్లో అని చెప్పొచ్చు. ఫైట్స్ సీన్స్ మాత్రం బూస్ బాన్స్ వస్తాయి, అంటే ఎక్కడ బోరింగ్ లేదు. మనీష్ శర్మ గారు మేము చెప్పాను, మనీష్ శర్మ గారు మహేష్ బాబు కంటే చాలా ఇష్టంతో, అంటే ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మనీష్ శర్మ గారు. ఈ కలేజా కూడా మహేష్ బాబు గారికి మనీష్ శర్మ మ్యూజిక్ కొట్టిండు. సునీల్ గారు యాక్టింగ్ కానీ, బ్రహ్మాన్ యాక్టింగ్ కానీ, మేము చెప్పాలంటే అనుష్క యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మహేష్ బాబు యాక్టింగ్ అంటేనే దుమ్ము లేచిపోతుంది. ఇది మహేష్ బాబు కెరియర్లా ఇది కలేజా మళ్ళీ ప్రీ రిలీజ్ అయిందంటే మేము ఎంతో సంతోషపడ్డాం. ఇలాంటి సినిమా మళ్ళీ మనస్ఫూర్తిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాబు, జై జై బాబు. గుడ్ వెరీ గుడ్. ముందు కంటే ఆల్రెడీ టీవీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినాము, మోర్ దెన్ 20-30 times. బట్ ఇది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే, త్రూ అవుట్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అండ్ మళ్ళీ ఆ ఫీల్ని కాదు, మళ్ళీ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ కొత్తగా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో మస్ట్ వాచ్ మూవీ. వీ ఎంజాయ్డ్ ఇట్. సూపర్ సూపర్. ఎవర్ గ్రీన్ ఈజ్, ఇక అతని గురించి చెప్పాలంటే తక్కువనే, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. సో యాక్టింగ్ అండ్ లుక్స్ ఎవ్రీథింగ్ అన్మ్యాచబుల్ అంతా. థ్యాంక్ యూ.